ఇదేమిటిది? గుడికని చెప్పి వెళ్తున్నావు? గుడికి కాదనే, డాక్టర్ రాఘవేంద్రరావు అని ఏంటి స్పెషలిస్ట్. కారాపు గొంతు నొప్పి కదా అని. కారాపు నా మాట విననే. ఇంటికి పని. మాట కూడా పెగలడం లేదంటే ఇదేదో థ్రోట్ ప్రాబ్లం అయి ఉంటుంది. అది మొదలక ముందే. అది నా ప్రాబ్లం, నేను చూసుకోగలను. ఇంటికి పని. దయచేసి నా మాట విననే. నీ పాట కోసం తహతహలాడే మాబోటి అభిమానుల కోసం. నాకే అభిమానులు లేరు, ఆటపడే యోగం లేదు. పని. తాతయ్య, నేను అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. అడుగు అడుగున అవమానాలు, అపజయాలు. వీటితో ఆయన పడుతున్న మానసిక క్షోభ చూస్తుంటే ఆయన ఏమైపోతారో అని చాలా భయంగా ఉంది తాతయ్య. చూడమ్మా, నీకు జాతక రీత్యా చాలా గడ్డు రోజులు నడుస్తున్నాయి, అందుకే ఈ అరిష్టాలని. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త మనశ్శాంతి దొరకడానికి ఆ దేవుడికి ఏ అర్చనలో అభిషేకాలు చేయటం మంచిది. లేదు తాతయ్య, నా భర్త నాకు దక్కాలంటే ఈ అర్చనలు, అభిషేకాలు ఈ రాతి దేవుళ్ళకి కాదు, దేవుళ్ళంటే ఆ పెద్ద ఆయనకి.